జై ఆర్పిఎఫ్, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ. ఈయన శంకరయ్య, చింతకుంట, ఎర్రవారిపాలెం మండలము. సో దాదాపు ఒక 2-3 సంవత్సరాల క్రితం వచ్చేసి ఆయన పక్షవాతంతో బెడ్ పైన ఉన్నప్పుడు వచ్చినాం మనం ఆయన దగ్గరికి. మానసిక స్థైర్యాన్ని, మనోబలాన్ని, మేము ఉండామనేటువంటి ఒక భరోసాను ఆయనకి ఇచ్చినాము. సో ఆయన ఆ భరోసాను బాగా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈ విధంగా ఈరోజు రికవరీ పూర్తిగా అయినాడు. ఆయన ఇంకొంచెం రికవరీ కావాలి. ఆయన చేయి చూస్తాను ఎట్లేస్తాను. ఇదేంద్రా అంటే మన ఆర్పిఎఫ్, మన కులస్తులు ఒకరికొకరు మనం ఉండామనేటువంటి ధైర్యం అనేది మనిషిని ఎటువంటి పరిస్థితినైనా కానీ బయట పడేస్తుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం. సో ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు. మనం ఆర్పిఎఫ్ పెట్టుకునింది మన వాళ్ళకి అండగా ఉండడానికి, మన వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు అయితే సహాయ సహకారాలు అందించడానికి, దాని తర్వాత మన కుల చరిత్రను కాపాడుకోవడానికి, రాయల వారి యొక్క పౌరుషాన్ని, వీరత్వాన్ని, ధైర్యత్వాన్ని, దాని తర్వాత రాయల వారి యొక్క సామ్రాజ్యాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి ఆర్పిఎఫ్ అనేటువంటి మహాసంస్థను మనం సృష్టించుకున్నాం. సో ఈరోజు మీరు ఈ విధంగా ఆరోగ్యంగా ఉండడం మాకు చాలా సంతోషం. మా దయ ఏం లేదు, నేను ఇళ్ళకాలం అంటానే ఉంటా. ఏంటంటే మాకు సంతోషం ఆరోగ్యంగా రికవరీ అయినారు కాబట్టి. సో ఇదే విధంగా మనందరం కూడా ఒకరితో ఒకరు కలుసుకున్నామంటే కేవలం ఇలాంటి విషయాలే కాదు, ఎన్నో ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ జై ఆర్పిఎఫ్.